హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఒలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మినపసున్నుండలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా పాతకాలం పద్ధతిలో లాగా మినుములతోనమాట. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. అండ్ మనకి దగ్గరలో సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి భోగి పండుగ రోజు ముందుగా భోగి స్నానం చేసి కంపల్సరీగా సున్నుండ తింటారనమాట తెలుగు వాళ్ళందరూ కూడా. సో మరి ఎలా చేయాలో చూసే ముందుగా ఒకసారి వీడియోకి లైక్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను మీకు చెప్పాను కదండి పాత పద్ధతిలో చేస్తున్నానని. అంటే పూర్వం రోజుల్లో ఇలా మినుములతోనే చేసేవారండి. చాలా బాగుంటుందన్నమాట. సో మా కోసం మా అత్తయ్య గారు ప్రిపేర్ చేస్తుంటే అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి తవ్వ అంటారండి. అంటే దీంతో కనుక మినుములు తీసుకుంటే 1/2 కిలో ఉంటాయి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నేను 2 తవ్వాలు వేసుకున్నానండి. అంటే 1 కిలో మినుములు అనమాట. వీటిని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే మినపసున్నుండలకి టేస్ట్ అంత బాగా వస్తుందండి. ఇలా మినుములతో కుదిరినప్పుడు మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చండి. అయితే ఏంటంటే 3 కప్పులు మినపగుళ్ళు వేసుకుని 1/2 కప్పు మినపప్పు వేసుకుంటే కనుక మనకి దగ్గరికి టేస్ట్ వస్తుందన్నమాట. ఇంచుమించుకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత కొన్ని మినుములు తీసుకుని ఇలా కింద వేసి ఒక రాయితో కొట్టుకొని చూసుకోవాలండి. అలా చూస్తే మనకి లోపల కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్గా అయితే వైట్గా ఉంటుంది కదా. ఇప్పుడు చూపించాను చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కలర్ చేంజ్ అయితే కనుక వేగిపోయినట్టే. అప్పుడు ఒక పళ్ళెంలోకి వేసేసుకుని ఇంకా కావాలంటే మిగతా కూడా వేయించుకోవచ్చు. అయితే వీటిని బాగా చల్లార్చుకుని ఎండబెట్టుకున్న తర్వాత మనం మిల్లుకి ఇస్తే వాళ్ళు ఈ విధంగా పప్పులాగా చేసేస్తారండి. చూసారు కదా, బద్దలాగా ఉంది అండ్ లోపల కూడా బాగా వేగున్నాయి. ఇప్పుడు ఈ పప్పుకి పైనుండి పొట్టు సపరేట్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ రోట్లోని పప్పు అంతా కూడా వేసుకుని రాకలతో పోటు వేసుకుంటూ ఉంటే మనం బాగా వేయించుకున్నాము కాబట్టి ఆ పోటుకి ఆ పొట్టు అంతా కూడా ఈ విధంగా పౌడర్ లాగా వచ్చేస్తుంది. సో ఇలా పోటు వేసుకున్న తర్వాత దాని రుచి ఇంకా బాగుంటుందండి సున్నుండలకి. అండ్ ఇలా పోటు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకుని చాటలో వేసి విధంగా చూపిస్తున్న విధంగా చెరిగితే కనుక ఆ నల్లగా మనకి మినప పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా సున్నుండల కోసం మినపప్పే కాకుండా మేము ఎవ్రీ ఇయర్ కూడా కందిపప్పు అలాగే పెసరపప్పు కూడా ఇంట్లోనే చేసుకుంటాం ఈ ప్రాసెస్లోనే. అవి చాలా బాగుంటాయండి. కర్రీ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా మన షాప్లో తెచ్చుకుని చేసుకునే దానికి దీనికి చాలా తేడా ఉంటుందన్నమాట. సో మొత్తం మనకి నల్లగా ఉండే పొట్టు అంతా కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఈ పప్పుని మళ్ళీ ఒక డబ్బాలోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కుదిరితే ఇంట్లో మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవచ్చు. మేమైతే కనుక మిల్లుకి పంపిస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మినపప్పుకి పూర్తిగా పొట్టు పోకుండా అక్కడక్కడ పొట్టు ఉంది కదా, దానివల్ల చాలా మంచిది హెల్త్కి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనైతే మొత్తం అంతా కూడా పిండి ఆడించేసుకున్నామండి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, మనకి సున్నుండల పిండి ఏంటంటే మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుండలాగా ఆడించుకుంటే నోటికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మనకి ఎంత కావాలో అంతా తీసుకుని సున్నుండలు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పెద్ద కప్ నిండా సున్నుండల పిండి తీసుకున్నానండి, మినపిండి అంతా కూడా. మేము ఆడించుకున్న పిండి అంతా కూడా ఒకేసారి కలుపుకుండా ముందు కొద్ది చేసేసుకుని తర్వాత మిగతా చేసుకుందామని ఒక కప్ నిండా పిండి తీసి బౌల్లో వేసుకున్నాను. అలాగే బెల్లం కూడా తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను. ఇక్కడ సేమ్ క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ బెల్లం కూడా నేను బోరుపూడి బెల్లం అని అచ్చు బెల్లం ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఆ బెల్లం వేసుకుని మొత్తం అంతా కూడా విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి కొద్దిగా వేసేసుకుని ఎక్కువ కాకుండా లైట్గా పలసించుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బెల్లం ఎక్కడైనా ముక్కల్లా ఉంటే పూర్తిగా నలిగిపోతుందండి. కానీ ఇలా కన్నా కూడా తిరగలు ఉంటుంది కదా, అందులో వేస్ట్ చేసుకున్నా కూడా బెల్లం ఈవెన్గా మనకి నలిగిపోతుంది. సో ఆ ఫెసిలిటీ లేక నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పళ్ళల్లోకి వేసేసుకుని మిగతాదంతా కూడా అంటే మనం బెల్లము అలాగే సున్నుండల పిండి కలిపి ఉంచుకున్నాం కదా, అదంతా కూడా సేమ్ ఇలానే గ్రైండ్ చేసేసుకుని పళ్ళల్లోకి అయితే తీసి రెడీగా పెట్టేసుకున్నాను. మొత్తం అంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసేసి పళ్ళల్లోకి తీసుకున్నానండి. తర్వాత వీటిలో ఏమన్నా ఉండల్లా ఉంటే కనుక చేతితో మ్యాష్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ మన ఇందులో నెయ్యి కలుపుకోవడానికి కాస్త పళ్ళం ఇరుగ్గా ఉందని చెప్పి వేరే బౌల్లో కొంచెం తీసేసుకున్నాను. ఇది మొత్తానికి సరిపడగా అయితే కనుక నేను 1/2 కిలో నెయ్యి తీసుకుని దాన్ని మరిగించుకున్నానండి. అది బాగా చల్లారిపోకుండా కొంచెం వేడిగా ఉండాలన్నమాట. అప్పుడు ఒక కప్తో తీసి నెయ్యి అంతా కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేడిగా ఉండగా వేసుకుంటే సున్నుండలు చాలా బాగుంటాయి. మీరు కావాలనుకుంటే కనుక ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మినప పొట్టున్న పప్పు వాడాను కాబట్టి ఆ ఫ్లేవర్ తెలియడం కోసం ఇంక ఇలాచీ పౌడర్ ఏమి యాడ్ చేయలేదు. నేను ఇక్కడ కరిగించుకున్న గీ వేసుకున్నాను కదండి, అదంతా కూడా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక్కొక్క బెల్లానికి ఏంటంటే ఎక్కువ గీ పడుతుంది, ఇంకొక దానికి తక్కువ పడుతుంది. నేను ముందుగా 1 కప్పు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొక 1/2 కప్పు గీ వేసుకుంటున్నాను. అది కూడా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అలా అయితేనే బాగుంటుంది. సో ఆ గీ కూడా వేసుకుని మళ్ళీ అంతా కూడా బాగా కలిపేసుకున్నానండి.
కలుపుకొని ఇక్కడ చేతితో మనం ప్రెస్ చేసుకుంటూ చూడాలి ఉండలాగా అవుతుందా లేదా అనేది. ఒకవేళ ఉండ అవ్వకుండా కనుక విడిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకొద్దిగా గీ యాడ్ చేసేసుకుంటే కనుక మనకి సున్నుండ చక్కగా వచ్చేస్తుంది. అండ్ చేతితో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత 2 చేతులతో కలిపి గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా మినుములతో కనుక గీ కలిపి సున్నుండలు చేస్తే కనుక పిల్లలకు కూడా చాలా మంచిదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటారనమాట. సో ఇలానే అన్ని సున్నుండలు కూడా చేసేసుకోవాలి. అండ్ నేను ముందుగా కలిపింది చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బౌల్లోకి తీసుకున్నాను కదా, అది కూడా మళ్ళీ పళ్ళెంలో వేసేసుకుని గీ కనుక చల్లారిపోతే మళ్ళీ వేడి చేసుకోండి, వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అందులో కూడా సేమ్ ఇందాకట్లాగే గీ అంతా కూడా బాగా కలుపుకొని మళ్ళీ అలానే ఉండలు చేసేసుకోవచ్చు. ఇక్కడ సున్నుండలు చేస్తున్నాను కదండి, నేను కొంచెం చిన్న సైజులో చేసుకున్నాను. ఒకప్పటి రోజుల్లో అయితే చాలా పెద్దవి చేసేవారు అనమాట, అంతంతే తినాలని కూడా చెప్పేవారు. సో ఇప్పుడైతే మన పిల్లలకి ఎంతైతే తింటారో ఆ సైజులో చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఇలా చేసేసుకుని ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. అండ్ పిల్లలకి చక్కగా రోజుకొక్కటి పెడితే చాలా హెల్తీగా ఉంటారు. మరి ఈ పండగకి ఖచ్చితంగా మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ పాతకాలం పద్ధతిలో సున్నుండలు చేయడం కనుక మీకు నచ్చితే లైక్ చేసేయండి వీడియోకి. అండ్ దగ్గరలో పండగ ఉంది కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.